బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటరు జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. సర్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారాలని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటరు జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. సర్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారాలని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, సుప్రీంకోర్టు సర్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎస్ఐఆర్ పై పలువురు కూడా అటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా పిటిషన్ కూడా వేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు ఈ రోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ఎస్ఐఆర్ పై తీర్పు అన్నది చాలా బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎన్నికల సంఘం అధికారులను సమర్థిస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజు ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయి అంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దాదాపు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు అంటే గత ఎస్ఐఆర్ పై పలు రాష్ట్రాల్లో కూడా చాలా మంది కొన్ని నిబంధనలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలు అంటే దాదాపు 2002లో వారి పూర్వీకులకు సంబంధించినటువంటి ఇప్పుడుండేటటువంటి ఆధార్ కార్డు పూర్తి వారి డాటాతో పూర్వీకులతో ఉండేటటువంటి కంపేరింగ్ చేయడము, వారికి కరెక్ట్ ఉందా లేదా పూర్తి సమాధానాలు ఉండాలి అన్నటువంటి చాలా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలపై చాలా మంది కూడా అభ్యంతరం వ్యక్తం చేయడము, పిటిషన్స్ వేసినటువంటిది. దాదాపు ఎస్ఐఆర్ సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల్లో వేల కొద్ది అటు చాలా మంది అభ్యర్థుల పేర్లను కూడా తొలగించిన నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఇందులో ఈ కేసుకు సంబంధించినటువంటి పలు వాదనలు కూడా సుప్రీంకోర్టు విన్నది. ఈ ఏడాది జనవరి 29న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎట్టకేలకు అటు పశ్చిమ బెంగాల్, అటు అస్సాం, తమిళనాడు, కేరళ ఎలక్షన్స్ ముగిశాయి. ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి దానిపై కూడా అటు ప్రభుత్వాలు కూడా వాదనలు వినిపించినటువంటిది. కానీ 29న ఏదైతే సుప్రీంకోర్టు రిజర్వ్ చేసినటువంటి తీర్పుని ఈ రోజు వెల్లడి చేస్తూ చాలా కీలకంగా రానున్నటువంటి మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దాదాపు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత ఇటు మనకు ఢిల్లీ అనేక రాష్ట్రాలు కూడా ఉన్నాయి కమింగ్ మనకు ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటిది. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఒక్కసారిగా కూడా ఎన్నికల సంఘంకు పూర్తి అధికారాలు ఉన్నాయి అంటూ కూడా సమర్థించినటువంటి తీర్పు ఎలక్షన్ కమిషన్ కు మరింత వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్ఐఆర్ పై మరి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి పూర్తి అధికారాలు కూడా ఎన్నికల కమిషన్ కి వచ్చినట్లయింది అని చెప్పవచ్చు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమలు ప్రక్రియలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఖచ్చితంగా ఇప్పుడు గత రాష్ట్రంలో ఏదైతే తమిళనాడు అనుకోవచ్చు, పశ్చిమ బెంగాల్ అనుకోవచ్చు, అనేక రాష్ట్రాల్లో కూడా నిబంధనల్లో చాలా మటుకు కూడా నిబంధనలకు సంబంధించినటువంటిది కూడా వివిధ మార్పులపై కూడా అటు ఎలక్షన్ కమిషన్ పై పిటిషన్లు వేసినటువంటి ఏదైతే ఇంతకు ముందు చేసినటువంటి నిబంధనలకు మార్పులు చేయాలన్నారో అదే నిబంధనలను యాజ్ ఇట్ ఈజ్ గా చేస్తూ ఇప్పుడు కమింగ్ ఏదైతే దాదాపు 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది కూడా గత వారం రోజుల క్రితంగా ప్రకటించినటువంటి ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటిది వీరికి ఆల్రెడీ ఆ రాష్ట్రాల ప్రతినిధులతో కూడా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించింది. వారికి సంబంధించినటువంటి పూర్తి నియమ నిబంధనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వారితో నుంచి మార్పులు చేర్పులు కూడా సలహాలు తీసుకుని ముందుకు వెళ్లేటటువంటిది కూడా కోరింది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ రోజు కొద్దిసేపు క్రితంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు అన్నది కూడా ఎలక్షన్ కమిషన్ కి మాత్రం పూర్తి అధికారాలను ఉన్నాయి అంటూ కూడా చెప్పడం అన్నది కూడా మరింత మార్పులు
చేర్పులకు కూడా అవకాశం ఉన్నది. ఖచ్చితంగా దీనిపై ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మరి దీనికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు అనుకోవచ్చు, మరి ఇతర రాష్ట్రాల్లో జరగబోయేటటువంటి ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా చాలా క్లియర్ కట్ గా ఎన్నికల కమిషన్ మరొక ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కళ.